హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఇంటర్ ఫలితాల గురించి అయితే మనకైతే టీఎస్బీఏ అయితే అఫీషియల్ డేట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. పాస్ పర్సంటేజ్ చూసుకోవచ్చు, 88% వరకు స్టూడెంట్స్ అయితే పాస్ అయ్యారని చెప్పేసి మనకు టీఎస్బీఐ నుంచే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఇక్కడ స్టూడెంట్స్కి ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే నేను చెప్పబోతున్నాను అనమాట. ఇక్కడ ఎవరికైనా సరే ఫస్ట్ ఇయర్ వాళ్ళు కావచ్చు, సెకండ్ ఇయర్ వాళ్ళు కావచ్చు, మీకు ఒకవేళ మార్క్స్ యాడింగ్ ఇంకా ఏ సబ్జెక్ట్లో వస్తున్నాయో తెలియదు అనుకుంటే ఒకసారి మీరు తప్పకుండా అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అని చెప్పి మీకు ఉంటుంది, మీరు చూడండి. దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ మీకు ఒక గ్రూప్ వస్తుంది. మీరు డైరెక్ట్ ఆ గ్రూప్లో జాయిన్ అయితే అక్కడ మీకు ఏ సబ్జెక్ట్లో మీకైతే మార్క్స్ అనేవి యాడ్ చేస్తున్నారు, ఎన్ని మార్క్స్ అనేవి యాడ్ చేస్తున్నారు, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎన్ని, సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎన్ని యాడ్ చేస్తున్నారు, అఫీషియల్గా మనకి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, రిజల్ట్స్ రాగానే ఎలా చెక్ చేసుకోవాలి, ప్రతి ఒక్కటి A to Z అయితే ఆ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. ప్రతి ఒక్కటి ఇక్కడ అలానే ఇప్పుడు సెకండ్ ఇయర్ వాళ్ళకి ఆల్రెడీ జేఈ మెయిన్స్ జరుగుతుంది, సెకండ్ సెక్షన్ కావచ్చు, నెక్స్ట్ ఎంసెట్లో తర్వాత ఏమేం కావాలి, ప్రతి ఒక్కటి కూడా నేను ఆ గ్రూప్లో పెడతాను. మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. సెకండ్ ఇయర్ వాళ్ళైతే బీటెక్ జాయిన్ అయ్యే వరకు అయితే ఖచ్చితంగా ఆ గ్రూప్ యూజ్ అవుతుంది. అలాగే ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే మీకు రిజల్ట్స్ కావచ్చు, ఇంకేమన్నా మీకు ఫస్ట్ ఇయర్లో అవసరమైన ఏవైనా ఉంటే సరే వాటి కోసం కావచ్చు, ప్రతిదీ మీకైతే ఆ గ్రూప్ అయితే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. మీరు త్వరగా వెళ్ళి ఆ గ్రూప్లో జాయిన్ అయినట్టయితే మీకైతే యూజ్ అవుతుందని చెప్పి ఓకే. మనకి ఇక్కడ మెయిన్గా లేట్ చేయకుండా రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తున్నాయి, మెయిన్గా రిజల్ట్స్ విషయంలో ఎప్పుడు వెయిట్ చేస్తున్నారు స్టూడెంట్స్ వాటన్నదాన్ని అయితే చూసుకుందాం మనం. తెలంగాణ రాష్ట్రం ఇంటర్మీడియట్ పరీక్షలు అయితే నిన్న మనకైతే ముగిశాయి. ఇప్పటికే కొన్ని పేపర్ వాల్యుయేషన్ అయితే పూర్తి అయిపోయింది. ఆల్రెడీ మీరు ఇక్కడ చెప్పేది ఏంటంటే పేపర్ కరెక్షన్ అనేది అయిపోయిందనమాట. మనకి నిన్నటితోటి ఒక అప్డేట్ వచ్చింది, పేపర్ కరెక్షన్ పూర్తి చేశారని చెప్పేసి అయితే ఏప్రిల్ 4వ వారంలో ఫలితాలు విడుదల చేయాలని చెప్పి విద్యాశాఖ మనకైతే అధికారులు అయితే భావిస్తున్నారు. మనకి ఇక్కడ విద్యాశాఖ మంత్రి వాళ్ళైతే మనకి ఏప్రిల్ 4వ తారీఖు అంటే 4వ వారం అంటే మనకి 27, 28, 29వ తారీఖు లాస్ట్ వారంలో మనకైతే రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయాలని చెప్పేసి మనకి ఇక్కడ ఎవరైతే ఈ విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారో వాళ్ళైతే భావిస్తున్నారని చెప్పేసి అయితే చెప్తున్నారనమాట. అయితే అలానే ఇక్కడ చూసుకోవచ్చు, ఈ ఏడాది వచ్చేసి దాదాపుగా 10 లక్షల మంది రైతులు అయితే 10 లక్షల మంది స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్స్ అయితే రాశారు అని చెప్పేసి అయితే చెప్తున్నారనమాట. అందరికైతే ఈసారి బాగానే పాస్ పర్సంటేజ్ అయితే పెరిగింది. మనకు పోయినసారితో పోల్చుకుంటే ఈసారి పాస్ పర్సంటేజ్ పెరిగిందని చెప్పి అయితే చెప్పారనమాట. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే తప్పకుండా చెప్తాను, వెయిట్ చేయండి, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.